హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంక ఇదైతే టైం 3 o'clock అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో ఫస్ట్ గెస్ చేయండి, నేను తర్వాత చెప్తాను. నేను నైట్ 1 o'clockకి లేసాము. అసలు పడుకుందే 12 o'clock. నిద్ర పట్టలేదు. అప్పుడే 1 o'clock అయింది, లెగిసాము. ఇంకా స్టార్ట్ అయ్యాము. 3 o'clock అయింది మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇంకా 3 hours తర్వాత ఇలా చూడండి, మబ్బుల్లో సూర్యుడు అయితే నిదానంగా బయటకు వస్తున్నాడు. ఎంత బాగా అనిపించిందో. అలా వెళ్తూ ఇంకా మేమైతే మేడారం వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్తుంటే మధ్యలో ఇలా గట్టమ్మ తల్లి దేవాలయం అని వస్తుంది. కంపల్సరీ ఇక్కడ ఆగి దేవుడికి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి 1 hour జర్నీ ఉంటుంది మేడారం. ఇంక ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్తున్నాం మేము బొట్టు పెట్టుకొని. కారులో మను వాళ్ళ మమ్మీ ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం బొట్టు తీసుకెళ్తున్నాం. మొత్తానికి మేడారం అయితే వచ్చేసాము. ఇది వాగు అనమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చి స్నానం చేసి దర్శనానికి వెళ్తాము. చూడండి, మేడారంలోకి ఎంటర్ అయిపోయినాం. మొత్తానికి అయితే వాగులో వాటర్ లేవని చూస్తున్నారా? జాతర టైంలో అయితే ఫుల్గా ఉంటాయి. అసలు ఈ మెట్లకి మధ్యలోకి వస్తాయి. ఇది జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ అనమాట. సో అందుకే కొంచెం సఫిషియన్సీగా ఉంది. ఇంకా క్లీన్ చేస్తున్నారు మొత్తము. మాకు జాతర టైంలో కుదరలేదు. ఎప్పుడైనా జాతర టైంకే వెళ్తాము. ఇంకా వాగులో మా మనుగాడు అల్లరి చూడండి, నార్మల్గా లేదు వాడిదైతే. అసలు ఏం అల్లరి చేస్తున్నాడు. అంతసేపు ఫుల్గా ఆడాడు. వీడియో స్టార్ట్ చేసేటప్పటికి మౌనం కూర్చున్నాడు. ఎన్ని వాటర్ పోసినా పోపించుకుంటున్నాడు చూడండి. ఇంకా వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి అందులో కూర్చొని ఆడుతున్నాడు. చాలా బాగా ఆడాడు అంతసేపు అయితే. చూడండి, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా అసలు జాతర టైంలో అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అంతా మా వాళ్ళమందరం చాలామంది కలిసి వెళ్తాము. ఇది ఇయర్ బై ఇయర్ వస్తుంది. ఒక ఇయర్ పెద్ద జాతర, ఇంకా ఈ మధ్యలో అయితే చిన్న జాతర స్టార్ట్ చేశారు మధ్యలో. కానీ పెద్ద జాతరకి అయితే కంపల్సరీ వెళ్తాము. ఇంకా అప్పుడప్పుడు చిన్న జాతరకు కూడా వెళ్తాము. మీకు ఎవరికైనా తెలుసా ఈ జాతర? అందరూ వెళ్ళారా? చాలా బాగుంటుంది, వెళ్ళి రండి. కంపల్సరీగా అమ్మవారి దగ్గర మొక్కుకుంటే మ్యాక్సిమం మాకైతే అన్నీ నెరవేరినాయి. మేము పుట్టక ముందు నుంచి వెళ్తున్నారంట మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు. కనుక మేము పుట్టినప్పటి నుంచి అయితే మాకు తెలుసు కంపల్సరీ జాతరకి వెళ్తాం మేము. అంతసేపు మా మనుగాడిని వాళ్ళ డాడీ మొత్తం కవర్ చేసి ఎత్తుకున్నాడు. వాడు వాగులోకి దిగాక వాడిని ఆపలేకపోయాము. ఇంకా మొత్తానికి స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయి మా వారైతే బంగారం అనమాట. అందుకని కొంచెం ఇలా బంగారం ఎత్తుకొని వెళ్తేనే మంచిది. వెళ్ళి ఆ అమ్మవార్ల దగ్గర ఇద్దరి దగ్గర సమర్పించాలి. ఇది ఒక అమ్మవారి గద్దె. ఇక్కడ గుడి అంటూ సపరేట్ ఉండదు, క్లోజింగ్ టైం అంటూ ఉండదు, ఎనీ టైం ఓపెన్ ఉంటుంది. అదొక అమ్మవారి గద్దె. ఇటు సైడ్ ఇంకొక అమ్మవారి గద్దె ఉంటుందన్నమాట. అవే గుళ్ళు, ఇంకా మొత్తం ఓపెన్ ప్లేసే. ఇంకా అది ఇంకో మధ్యలో దారి 2 గద్దెలకి మధ్యలో, అది సారక్క గద్దె. ఫస్ట్ చూపించింది సమ్మక్క గద్దె. ఇంక ఇవే గుళ్ళు అనమాట. ఇది నార్మల్ టైంలో ఈ జనాలు, జాతర టైంలో అయితే అసలు మనకి ప్లేస్ కూడా కనిపించదు. అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిన మా గ్యాంగ్ మొత్తం అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాం. వీళ్ళందరికీ జాతర టైంలో కుదరలేదు, అందుకే మాతో వచ్చారు. ఈ మధ్యలో మామయ్య అయితే ఆయన వీక్లీ వన్స్ అయినా వెళ్తారు. ఇంకా దర్శనం అయిపోయింది ప్రశాంతంగా. అయిపోయిన తర్వాత చాలా దూరం బయటకైతే వచ్చేసాం. ఇంకా ఎందుకంటే జాతర అయిపోయిన నెక్స్ట్ వీకే కదా, క్లీన్ చేస్తున్నారు. వండుకొని తినడానికి అంత బాగాలేదు. ఇంకా అక్కడ కోళ్ళు కోపించుకొని చాలా దూరం వచ్చేసాం. 20-30 kilometers దూరం వచ్చి ఇక్కడ వంట చేసుకోవడానికి ఆగామన్నమాట. చెట్ల మధ్యలో ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది అటు సైడు, మేడారం సైడు. ఇలా చెట్ల మధ్యలో వండుకొని తింటే అసలు ఆ థ్రిల్లే వేరు. 10 minutesలో 30 members వంట చేసుకున్నామంటే ఆలోచించుకోండి. కట్టెల మీద, అది కూడా ఎంత బాగా కుదిరినాయి. అసలు మేడారంలో ఫుడ్ అంటేనే అది ఎంత హడావిడిగా వండినా ఏమి వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు దేవుళ్ళ దగ్గర వండితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మాకైతే మేడారంలో అలవాటు, అడ్జస్ట్మెంట్ కూడా అలవాటు అనమాట. ఎలా ఉన్నా తినేస్తాము. తొందరగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తింటామో మనకే తెలియదు. ఇంకొక పక్క మేము అన్నం వండుతుంటే ఒక పక్క మా తమ్ముడు కూర కలుపుతున్నాడు. అన్నం, చికెన్, పచ్చి పులుసు చేసుకున్నాము. ఇంకా అమ్మవారికి ఆరగించాలి కదా, పెడుతున్నాము. ఏది పెట్టినా 2 పెట్టాలన్నమాట, సమ్మక్కకి సారక్కకి. అందుకని పడి పెట్టేసి ఇంకా ఫస్ట్ పిల్లలకు పెట్టి తర్వాత మేము తిన్నాము. ఇంక ఈలోకి మా వాళ్ళు అయితే వాళ్ళ బిజీ కూడా అయిపోయింది. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఊడికి, మా మనుగాడికి పోయేటప్పుడు లేదు హుషారు, కానీ ఇంకొచ్చేటప్పటికి ఫుల్ హుషారు వచ్చింది. వాళ్ళ డాడీ పట్టుకున్న సరే, ఓ చేత్తో హ్యాండిల్ పట్టుకొని, ఓ చేత్తో వాళ్ళ డాడీని వాడు కూడా పట్టుకొని ఊగుతూ వచ్చే పాటకల్లా డ్యాన్స్ వేస్తున్నాడు. తెగ డ్యాన్స్ వేస్తాడు మనోడు. మ్యూజిక్ వినిపిస్తే చాలు ఊగుతానే ఉంటాడు. మళ్ళీ ఎక్కడ పడిపోతాను అని ఫుల్ భయము. అసలు మామూలు హుషారు లేదు. అంతసేపు అసలు ఫుల్ నిద్రపోయాము అందరం కూడాను. వాడు కూడా కాసేపు నిద్రపోయి లేసి ఇంకా ఊగుతూ ఉన్నాడు. అదిగా చూడండి, ఎక్కడ పడిపోతానా అని చుట్టూ పట్టుకోవడానికి చూస్తున్నాడు ఫస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ వెళ్ళారా మేడారం? వెళ్ళని వాళ్ళు అయితే కంపల్సరీగా వెళ్ళిరండి, జాతర చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.